కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నిరాశపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు. అర్థమైందా? ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. మనం ఏడ్చినంత మాత్రాన ఉన్న కష్టాలేమీ పోవు, అలాగే నవ్వినంత మాత్రాన సుఖాలు ఏమీ రావు. కానీ నీవు గుండె ధైర్యంతో పోరాడితే నేటి కష్టాలు రేపటి సుఖాలుగా మారుతాయి. కేవలం అవసరానికి మాత్రమే మీతో మాట్లాడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంతోషం కలిగించే వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. మీరే సంతోషం అనుకునే వాళ్లతో తప్పనిసరిగా మాట్లాడండి. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. మిత్రమా, మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. ఒకవేళ అతను చూడగలిగితే ఇక్కడ అన్ని అద్భుతమే. నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ చేరేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నీకు చూడటానికి కూడా ఎవరూ రారు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మిత్రమా, నీకు సహాయం చేసిన వారిని మరవకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. మరి నిన్ను నమ్ముతున్న వారిని మోసం చేయకు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయస్సు పెరిగితే ముసలివాడు అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని మరిచిపోతాం. అదే డబ్బు మన దగ్గర లేనప్పుడు ఈ ప్రపంచం మనల్ని మరిచిపోతుంది. డబ్బు ఒక గజం స్థలం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది. ఒక తులం బంగారం కోసం అక్కా చెల్లెలను విడదీస్తుంది. అర్థం చేసుకునే వారిని ఏమీ చెప్పనవసరం లేదు. ఏమైనా కూడా వాటికవే వారికి అర్థమైపోతాయి. అది బాధైనా సంతోషమైనా. జీవితంలో ఒకటి నీకు దూరమైంది అంటే అంతకంటే గొప్పది ఏదో నీకు అందుతుంది అని అర్థం. అంతా మన మంచికే అనుకుంటే అంతకు మించిన మనశ్శాంతి ఏదీ లేదు. మిత్రమా, నువ్వు రూపాన్ని చూసి మోసపోవద్దు, మిడిసిపడొద్దు. రూపం రూపాయి శాశ్వతం కాదు, మంచితనమే శాశ్వతం.